ఆదిలాబాద్ పట్టణంలో చిల్లర నగదు కష్టాలు నెలకొన్నాయి. చిల్లర దొరక్క రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. చిల్లర కోసం వ్యాపారులను ఆశ్రయిస్తే 1000కి 100 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఇదంతా గమనించిన ఓ సామాజిక కార్యకర్త రైతుల చిల్లర కష్టాలను తీర్చి కమిషన్ వ్యాపారానికి చెక్ పెట్టారు. డబ్బు ఉంటేనే సమాజ సేవ చేయవచ్చన్న ఆలోచన తప్పని నిరూపించాడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాగరాజ్. ఆదిలాబాద్ గాంధీ చౌక్ లో బట్టల వ్యాపారం చేస్తున్న నాగరాజ్ రైతు బజార్లో చిల్లర నగదుకు ఇబ్బంది పడుతున్న రైతులకు సాయం చేస్తున్నారు. ప్రతిరోజు బ్యాంకు నుంచి 10,000 రూపాయల చిల్లర నగదు తీసుకొచ్చి ఆ కాయిన్స్ ని ఉదయం ఎటువంటి కమిషన్ లేకుండానే రైతులకు అందిస్తున్నాడు. రైతు బజార్లో అవసరమైన టైంలో చిల్లర దొరక్క రైతులు గిరాకీ వదులుకోవటం, చిల్లరను అడ్డుపెట్టుకుని కొందరు వ్యాపారులు రైతుల నుంచి కమిషన్ తీసుకోవటాన్ని గుర్తించాడు నాగరాజ్. కమిషన్ వ్యాపారానికి చెక్ పెట్టాలని డిసైడ్ అయి బ్యాంక్ అధికారుల సాయంతో రైతులతో పాటు అవసరమైన వినియోగదారులకు చిల్లర నగదు అందిస్తున్నారు నాగరాజ్. ఇంతకుముందు చిల్లర కోసం చాలా ఇబ్బంది పడేవారమని చెప్తున్నారు రైతులు. కాయిన్స్ కోసం వ్యాపారుల దగ్గరకు వెళ్తే 1000కి 100 రూపాయలు కమిషన్ తీసుకుని చిల్లర ఇచ్చేవారని తెలిపారు. వినియోగదారులు ఆన్లైన్ పేమెంట్ చేస్తామన్నా స్మార్ట్ ఫోన్ లేక ఇబ్బంది పడేవారమని చెప్పారు. నాగరాజు సేవాభావంతో తాము లబ్ధి పొందుతున్నామన్నారు రైతులు. నేను ఇక్కడ రెగ్యులర్గా కూరగాయలు కొనడానికి వస్తుంటాను. వచ్చిన ప్రతిసారి చిల్లర లేక ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుండే. కానీ ఎవరి దగ్గర కనీసం ఫోన్పే చేద్దామన్నా కానీ దొరకపోతుండే. ఇగో ఈ అన్న వచ్చి కొందరు చిల్లర ఇచ్చుడుకు ఇప్పుడు మాకు సమస్య తీరిపోయింది. రైతు బజార్ నేను కూరగాయలు అమ్ముతా. మాకు చిల్లర లేక బాగా ఇబ్బంది అయ్యి ఎవరు చదువుకుంటున్నాం కానీ కొందరు తెచ్చిస్తాను అక్కడికి వెళ్ళి అటే వారిపోతున్నారు. ఇస్తాను లేదు మాకు. ఇక ఎట్లా కొంటున్నారు ఆగి ఎట్లా పోతుండ్రు. మరి ఒక ఆయన పాపం వచ్చి ఇప్పుడు మాకు పిరిగానే పైసలు ఇస్తున్నాడు. 1 రూపాయి తీసుకుంటలేడు. బందీలు తెచ్చి తైలేడు 100కి 100 ఇస్తున్నాడు. 1 రూపాయి తీసుకుంటలేడు ఆయన. అందరికి ఇస్తున్నాడు. రైతులకు ఇస్తున్నాడు, మా డోక్రోళ్ళకి ఇస్తున్నాడు, అందరికి షాపులకి ఇస్తున్నాడు. మార్కెట్లో చిల్లర దొరక్క ఏది కొనాలన్నా ఇబ్బంది పడేవారమన్నారు కస్టమర్లు. నాగరాజు రైతులతో పాటు తమకు కాయిన్స్ అందించడంతో చిల్లర కష్టాలు తీరాయని చెప్తున్నారు. కూరగాయలకు చిల్లర లేక ఒక్కొక్కళ్ళు 500 చూపిస్తున్నారు, 200 చూపిస్తున్నారు, రూపాయి 2 రూపాయల దందాలు ఉంటాయి. చిల్లర పైసలు లేక ఇస్తామంటలు 200 చూపిస్తలు వెళ్ళిపోతారు, 500 చూపిస్తలు వెళ్ళిపోతారు. ఒక ఆయన మాకు వచ్చి సాయం చేస్తున్నాడు. చిల్లర తెచ్చి మంచికి 200, 300 బందీలు ఇస్తున్నాడు. 1 రూపాయి కమిషన్ ఏమీ తీసుకోకులేడు. ఆయన పని దండా ఇడిసబెట్టుకొని మా కోసము సాయము చేస్తున్నాడు. మాకు ఫోన్లు లేవు, ఉన్నోళ్ళకు ఉన్నాయి, మాకు లేవు ఫోన్లు. లేనోళ్ళ దగ్గర అట్లా పోతున్నాయి పైసలు. మాకు ఫోన్లు లేవు, మాకు తెలియదు. నేను పండ్లమ్మ బట్టి 20 సంవత్సరాలు అవుతున్నది. ఇన్నొద్దులు చేంజ్ది ప్రాబ్లం లేకుండే. ఈ మధ్యలో చేంజ్ది ప్రాబ్లం అయింది. ఏమంటే మాకు ఏటీఎం అది బాక్స్ పెట్టుకుందామంటే మేము ఫోన్ యూజ్ చేయం. మరి ఒకవేళ ఫోన్ పక్కోళ్ళకి కొట్టినా కానీ టైంకు పైసలు రావు. మరి అందరు ఫోన్లో కొడితే కూడా మాకు మార్కెట్ గట్ట పైసలు వెళ్ళాయి. కాబట్టి మేము చేంజ్ తీసుకుంటున్నాము. ఆయన ఏమి 1 రూపాయి ఎక్కువ తీసుకుంటలేడు. మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నామో అన్ని మాకు రిటర్న్ ఇస్తున్నాడు. రైతుకు, చిరు వ్యాపారులకు చిల్లర నగదు కష్టాలు తొలగించాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టానన్నారు నాగరాజు. తనతో పాటు మరికొందరు వ్యాపారులు కూడా రైతులకు కాయిన్స్ అందిస్తున్నారని తెలిపారు. తన పెళ్లి రోజు నాటి నుంచి ఈ సేవ ప్రారంభించానని, వీలైనన్ని రోజులు కొనసాగిస్తానని చెప్పారు. పండించి ఆ కూరగాయల్ని తీసుకొచ్చి ఇక్కడ రైతు బజార్లో అమ్మే క్రమంలో వాళ్లకు ప్రధాన సమస్య చిల్లర మారింది. చిల్లర లేక వాళ్ళు ప్రతి కస్టమర్ దగ్గర చిల్లర ఉండకపోవడంతో వాపస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఫోన్పే కొడదామని చెప్పి కస్టమర్లు ఫోన్పే కొట్టినా కూడా ఫేక్ యాప్ల ద్వారా కొట్టినామని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్లో రాంగ్ అయ్యండి అంటే కొందరు ఇస్తున్నారు, కొందరు ఇస్తలేరు. ఇవన్నీ నా దృష్టికి రావడంతో నేను గ్రహించాను. చిల్లర ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి వాళ్ళు పంట తీసుకొచ్చి అమ్మడం ఎంత కష్టంగా ఉందో చిల్లర కూడా అంత కష్టంగా ఉందని చెప్పి రైతులు చెప్పడం ద్వారా మేము రైతు బజార్లో ఒక స్వచ్ఛందంగా ఒక సేవా కార్యక్రమము స్టార్ట్ చేయాలని అనుకున్నమే తరుణంగా 8,000 నుంచి 10,000 రూపాయల చిల్లర ఇక్కడ రైతు బజార్లో మేము మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పొద్దున 9 నుంచి 10 మధ్యలో వీళ్లకు ఎలాంటి కమిషన్ లేకుండా 1 రూపాయి లాభాపేక్ష లేకుండా వీళ్లకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో రైతులు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మార్కెట్లో రైతులకు సాయం చేస్తున్న నాగరాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు.